అనేది నా అభిప్రాయం. ఎంజర్ గారు, ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొన్ని వెబ్సైట్లలో కానీ చూసిన ఫోటోలు అవి రియలా ఫేకా డీప్ ఫేక్ ఫొటోసా ఏంటి ఒక కన్ఫ్యూజన్ అనమాట. సో రీసెంట్గా ఒక పోర్న్ సైట్లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇమేజెస్ బయటకు వచ్చాయి. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, విచారణకు ఆదేశించారు. కానీ ఏంటి ఈ పరిస్థితి, అవి రియలా లేకపోతే ఫేకా అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఏమంటారు దీని మీద మీకు? ఈ ఫోటోలు రియల్ కాదు. ఒక దేశ G7 కంట్రీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎకానమీ యొక్క ప్రధానమంత్రి జార్జియా మెలోని, ఆవిడ ఫోటోలు డీప్ ఫేక్ కొన్ని మార్పింగ్ చేసిన డాక్టర్డ్ పిక్చర్స్ అంటారు. ఈ పిక్చర్స్ ఒక ఫోన్ వెబ్సైట్లో కనిపించినాయి అనమాట. చాలా పెద్ద విషయం అండి ఇది. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఒక స్త్రీ అయితే ఆ స్త్రీ ఫోటోలు ఫేక్ అని, ఏదైనా హీరోయిన్ వాళ్ళ మనం వస్తూ ఉంటాయి, మనం ఎప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఇటాలియన్ ప్రధాని ఫోటోలే అలా మార్పుడు ఫోటోలు ఈరోజు వెబ్సైట్లోకి వచ్చినాయి అంటే అది మాత్రం చాలా చాలా గందరగోళ పరిస్థితికి దారితీస్తుంది. ఆవిడ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆవిడ సిస్టర్ ఫోటోలు కూడా ఫోన్ వెబ్సైట్లోకి రావడం జరిగింది. ఇదంతా పెద్ద డిస్కషన్ అనమాట. అసలు ఈ నేపథ్యంలో మనకి అర్థమయ్యేది ఏంటంటే ఒక స్త్రీకి రక్షణ అనేది డెవలప్డ్ కంట్రీస్లో కూడా లేదు. భారతదేశం కాదండి, మొత్తం ప్రపంచంలోనే ఒక స్త్రీని ఎలా చూస్తారు, ఆ స్త్రీ యొక్క ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది స్త్రీని ఇంకా ఎంత డేంజర్లో గెంటింది అని ఈరోజు ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని ఫోటోలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు అండి ఎంతటి విపత్కర పరిస్థితిలో ప్రపంచం ఉంది. అంటే టెక్నాలజీ అనేది ఎలా మిస్యూజ్ అవుతుంది. టెక్నాలజీ అనేది డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్, అంటే స్త్రీ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్ అండి ఈ సొసైటీలో. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్, నేనేమిటో చెప్తాను, అమెరికాకి తన 300 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక్క స్త్రీ కూడా అధ్యక్షురాలుగా ఎన్నికాలే. గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఎలా చూస్తుందో సమాజం. వెస్ట్రన్ కంట్రీస్ అంటే మేము చాలా గొప్ప స్త్రీని బాగా చూస్తామని, కానీ స్త్రీని ఎలా చూస్తారంటే 300 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక్క స్త్రీ కూడా అధ్యక్షురాలు అవలే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ట్రంప్ లాంటోనే ఎన్నుకున్నారు కమలా హారిస్ని పక్కన పెట్టి, ఎందుకంటే స్త్రీ అని. అది ప్రధానమై హిల్లరీ క్లింటన్ ఓడించారు. ఈ విషయాన్ని మనం చూడాలి ఆ విషయంలో. సో ఇటలీ ఈరోజు ఏది అతీతం కాదు. స్త్రీని అది ఒకటే చెప్తున్నా, పెద్ద అంటారు స్త్రీ అనేది చాలా చిన్న లోవర్ క్యాస్ట్లో అండర్ డెవలప్డ్ కంట్రీస్లోనే కాస్త స్త్రీ స్థానమైన ఉంటుంది. కానీ డెవలప్డ్ బాగా ఉన్నతంగా ఎదిగిన ఉన్నత కులస్తులు, తర్వాత ఉన్నతంగా ఎదిగిన దేశాల్లోనే కానీ స్త్రీని భయంకరంగా చూస్తారండి. ఎప్పుడు స్త్రీయే. అది ఇటాలియన్ ప్రధాని ఈరోజు ఆవిడ అవమానించిన విధానం. ఒక ప్రధానికి సెక్యూరిటీ లేదంటే మిగిలిన స్త్రీకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి టెక్నాలజీ నుంచి వీటి నుంచి అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు సైబర్ సెక్యూరిటీ అని సోషల్ మీడియా అని వీటిల్లో ఈ ఫోటోలు తీసి వీటిని పెట్టి బెదిరిస్తూ ఎన్నెన్నో కేసులు మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే భారతదేశం ఈ విషయంలో ఈ డీప్ ఫేక్ ఒక హీరోయిన్ ఫోటోలు వచ్చినప్పుడు ప్రధాని మోడీయే ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం విషయం చూడొచ్చు అనమాట. అందువల్ల ఎలాంటివి జాగ్రత్తగా ఉండడానికి ఈ డిజిటల్ యాక్ట్, ఐటీ యాక్ట్ని, వాళ్ళ చట్టాలని ఎక్కువగా కఠినతరం చేయాలి. ఈ టెక్నాలజీ మిస్యూజ్ కాకుండా చేస్తేనే అప్పుడు మనం తట్టుకో ఉంటాం అనమాట. లేకపోతే ఇటాలియన్ ప్రధానికే దిక్కులేని పరిస్థితి ఈరోజు ప్రపంచంలో వచ్చిందంటే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఎంతటి విపత్కర పరిస్థితి దారితీస్తుందో మనకు చెప్తుంది.